అందరికీ నమస్కారం అండి. అవును నిషాకి స్వాగతం సుస్వాగతం. అందరూ బాగున్నారా? మీరందరూ బాగున్నారని నేను ఆశిస్తున్నాను. నేను బాగున్నాను. ఇంకొక ప్రెగ్నెన్సీ సిరీస్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఈ వీడియో ఏంటి అంటే 7th మంత్ యాక్టివిటీకి సంబంధించిన వీడియో. నేను ఇంత క్రితం వీడియోలో చెప్పినట్టే 5 పజిల్ బుక్స్ ఉన్నాయి. అందులో 2 పజిల్ బుక్స్ నేను 6th మంత్ యాక్టివిటీలో సాల్వ్ చేశాను కదా. మిగతా 3 పజిల్ బుక్స్ నేను 7th మంత్ యాక్టివిటీలో సాల్వ్ చేశాను. అందులో ఒకటి ఏంటి అంటే మెంటల్ మ్యాథ్స్ గేమ్స్ ఫర్ క్లవర్ కిడ్స్. ఈ పుస్తకాన్ని నేను 7th మంత్ యాక్టివిటీకి భాగంగా సాల్వ్ చేశాను. నాకైతే నిజంగా ఒక విషయం చెప్పాలి, మీరు నమ్ముతారు లేదో నాకు తెలియదు, కానీ ఈ పుస్తకం మీకు ఇంత క్రితం చెప్పినట్టే వీటన్నిటిలోనూ 101 పజిల్స్ ఉన్నాయి. ఆ రోజు ఏ పని చేయలేదు అనే ఒక విసుగు కోపంలో నేను ఇది 7ంటికి మొదలెట్టా, సాయంత్రం 7 PM మొదలెట్టా, 9 PM కల్లా అయిపోయింది పుస్తకం. నేను నిజంగా అంటే అసలు ఎంతసేపు చేయగలను, ఒక గంటో ఒక అరగంటో కూర్చుని చేస్తే ఎంతసేపు చేయగలను చూద్దాం అనుకున్నా. తర్వాత అనిపించింది అసలు ఒక 75 దాకా చేయడానికి అసలు ఎంతసేపు పడుతుందో చూద్దామని. ఇంకా 75 వచ్చేసిన తర్వాత ఇంకా టక్ 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 వెళ్ళిపోతూ 9 PMకి నేను ఆ రోజు ఈ పుస్తకం అయిపోయిన తర్వాత నేను 9ంటికి నేను ఆ రోజు టిఫిన్ చేశాను. 2 గంటల్లో పుస్తకం అయిపోయింది. అంటే పజిల్ ఇప్పుడు 101 పజిల్స్, ఒక్కొక్క పజిల్ ఒక 2 minutes 1 minute లెక్కేసుకున్న 120 minutes అంటే 2 hours అయిపోతుంది కదా. అలాగే అయిపోయింది, నిజంగా చెప్తున్నాను. ఇది 2 hours అయిపోయింది. నాకు చాలా బాగా నచ్చింది. క్యాలిక్యులేషన్స్ కదా, ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్, ఆడ్ మ్యాన్ అవుట్, అవి బాగా ఫాస్ట్గా చేసేసుకుంటే అయిపోతుంది. నాకైతే నిజంగా ఈ పుస్తకం చాలా బాగా నచ్చింది. ఈ పుస్తకాన్ని అంతా నేను మీకు చూపిస్తాను. ఇందులో ఒక్క 2 మాత్రమే నేను సాల్వ్ చేసి చూపిస్తాను. 100, 101 మిగతా అన్నీ సాల్వ్ చేసేసాను. నాకు నిజంగానే సాల్వ్ చేసి పెట్టాలనుంది, కానీ 120 నిమిషాల వీడియోని నేను షూట్ చేసి ఎడిట్ చేసి అప్లోడ్ చేసి దానిని ఎన్ని భాగాలుగా చేయాలి. నిజంగానే చాలా బాగుంది. అంటే ఏముంది, మనకి ఆడ్ మ్యాన్ అవుట్ పజిల్స్ ఎలా ఉన్నాయంటే టేబుల్స్, ఇందులో మొత్తం మ్యాథమెటిక్స్కి సంబంధించినది. మల్టిప్లికేషను, ఎడిషను, సబ్ట్రాక్షన్స్, ఆడ్ మ్యాన్ అవుట్ అలాగే ఉన్నాయి. కాబట్టి నాకు కొంచెం మ్యాథ్స్ అది బాగా అలవాటు ఉండడం వల్ల కొంచెం ఫాస్ట్గా అయిపోయిందని నేను అనుకుంటున్నాను. ఇందులో నేను ఒక 2-3 అనుకున్నాను, అంటే సాల్వ్ చేసి చూపిద్దామని. ఒక 2-3 సాల్వ్ చేసి చూపించి అలాగే నేను 100, 101 కూడా సాల్వ్ చేసి చూపిస్తాను. Six, 8, 10, 12, 2 table. When 12, 16, 20, 24 comes under 4 table, 4 times table. 15, 18, 21, 24 comes under 3rd table. 15, 6, 3 5s are 3 6s are 3 7s are 3 8s are 3 table. Done it. 30 seconds. Yes, coming to this. 17, 9 plus 8. 5, 4. In a number pyramid quiz, each square contains a number equal to the sum of the 2 squares directly beneath it. 8, 4, 4, 9, 5, 9. Then we have to find what is this. 4, 3. Here it will be 7. Here also 3 plus 4 is 7. 7 plus 7, 14. The answer is 14. Done. 30 seconds lopale అయిపోయింది. This is the 3rd puzzle. Can you help these superheroes work out which number should come next in each of these mathematical sequences? You will need to use your own superpowers and to add some mentally without making written notes. Write the answer in the final space of each sequence. Yeah, here is 1, 3, 5, 7, 9, 11, 13. Then what will be the last? Okay, we have to find the last number. What is? ఇందులో ఏంటంటే లాజిక్ని బట్టి ఆఖరిగా ఏమొస్తుంది. 2, 5, 8, 11, 14, 17 plus 3, 17 plus 3, 20. సరే, తర్వాత ఇక్కడ ఏమొచ్చింది, స్టార్ట్ 40, 40, 38, 36, 34, 32, 30 minus 2, 28 is the answer. ఇప్పుడు ఇక్కడ 3, 7, 11, 15, 19, 23 plus 4, 23 plus 4, 27.
ఇక్కడ స్టార్ట్ 80, 70, 60, 50, 40, 30 -10 20 ఇస్ ద ఆన్సర్. అయిపోయింది. ఎంతసేపులో అయిందంటారండి? ఒక నిమిషంలో అయిపోయిందా? ఇది నేను సాల్వ్ చేశాను ఇక్కడ నుంచి అంతే. ఇప్పుడు ఇది చూడండి. ఇక్కడ యాపిల్ 30 పాయింట్స్, స్ట్రాబెర్రీ 50 పాయింట్స్. యాపిల్, స్ట్రాబెర్రీ, బనానా 3 పాయింట్స్. అంటే 30 ప్లస్ ఇక్కడ 30 అయినప్పుడు ఇక్కడ 50 అయినప్పుడు బనానా ఎంత అవుతుంది? 20. ఈ బనానా ఈజ్ 20 సూపర్ హీరో పాయింట్స్. అయిపోయింది. ఇలాగే నేను సాల్వ్ చేసేసా. అందుకే ఇలాగ 2 గంటల్లో అయిపోయింది నాకు ఈ పుస్తకం మొత్తం. ఇప్పుడు ఇది చూద్దాం. ఏ సూపర్ హీరో వాంట్స్ టు బై ఏ న్యూ మాస్క్ బట్ ద ప్రైసెస్ ఆర్ కన్ఫ్యూజింగ్ హియర్, కెన్ యూ హెల్ప్? ఇక్కడ ఏంటి అంటే ఏది చీపెస్ట్, ఏది కాస్ట్లీయెస్ట్ కావాలి. 10 పైసా ఆఫ్, 30 పైసాలో 10 పైసా ఆఫ్, 20 పైసాలో హాఫ్, 20 పైసాలో హాఫ్ అంటే 10 పైసా, 20 పైసాలో 1/4 అంటే 5 పైసా. అండ్ దిస్ విల్ బి ద చీపెస్ట్. దెన్ 15 పైసా, ఇక్కడ 15 పైసా, ఇక్కడ 30లో హాఫ్, ఇక్కడ 10 పైసా. దెన్ ఇక్కడ 40, 15 is 25 పైసా. దిస్ విల్ బి ద కాస్ట్లీయెస్ట్. కాస్ట్లీయెస్ట్ అంతే. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది 30 సెకండ్స్లో అయిపోయింది కదా. సరే, ఇప్పుడు ఇక్కడికి వద్దాం. ఇక్కడ ఏంటంటే 5, 10, 8, 16, 11 to 22 ఉన్నాయి. ఇక్కడ ఈ సర్కిల్స్లో ఉన్నది మనం పెట్టాలి. 5 into 2, 11 into 2, 8 into 2, 7 into 2 అంటే 14. ఇప్పుడు ఇక్కడ 24 కాబట్టి 12 అయిపోయింది. నాకు చాలా బాగా నచ్చిందండి ఈ మ్యాథ్స్ పజిల్స్. ఇలాగే టకా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోయాను. సరే, ఇవన్నీ క్యాలిక్యులేషన్సే. మామూలుగా +2 + 4 ÷ 4 అంతే, అలా సింపుల్గా చేసేసుకోవడమే. ఇక్కడ ఏంటంటే ఇది నెంబర్ ఆఫ్ స్క్వేర్స్, ఇదేమో నెంబర్ ఆఫ్ క్యూబ్స్. ఇక్కడ తర్వాత ఇలా ఏంటంటే ఈ సీక్వెన్స్లో నెక్స్ట్ వచ్చేది ఏంటి, ఇక్కడ ఏంటంటే తప్పులు ఉన్నాయి. ఈ మొత్తం అన్నింటిలో 2 తప్పు ఉన్నాయి, అది పట్టుకోవాలి. ఇందులో ఎన్ని బాక్సెస్లో ఎన్ని ఏమంటారు బొమ్మలు ఉన్నాయి అని. ఇది వచ్చేసరికి ఇదేంటి, ఇందులో ఎన్ని సైడ్స్ ఉన్నాయి. ఇలాగే చాలా సింపుల్గా అయిపోయిందండి. నాకైతే చాలా బాగా నచ్చింది పుస్తకం. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇక్కడ అర్థమెటిక్, దిస్ ఈజ్ ఎ ఫడిష్ మెంటల్ arithmetic task for real superheroes. The aim is to solve each of the following calculations and add up the results, all without writing down anything. To do this, you will need to remember the total of calculation of you are doing the next one. It is tricky, it might take some practice, but it's done. Sorry, 3 + 4 అంటే 7, 5 + 2 అంటే 7, 7 + 7 14, 3 + 3 అంటే 9, 14 + 9 అంటే 23, 8 ÷ 2 అంటే 4, 23 + 4 అంటే 27, 7 - 4 3 అంటే 27 + 3 అంటే 30. ఆన్సర్ ఈజ్ 30. ఆన్సర్ చూద్దామా? 45th పజిల్. ఆన్సర్ ఈజ్ 30. డన్. నేను కరెక్ట్గా చెప్పేశాను కదా. ఇలాగే నిమిషంలో అయిపోయింది. కరెక్ట్గా చెప్పాను. ఇప్పుడు ఇక్కడికి వద్దాం. ఇది ఏంటి అంటే మనకు ఒక సూడోకో లాగా అనమాట. ఇక్కడ ఉన్నాయి కదా, ఇక్కడ ఉన్న 3 into 4 వీటిల్ని మనం ఈ బాక్స్లో ఎక్కడున్నాయో కనిపెట్టాలి. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు 3 into 5 = 15, కానీ ఇక్కడ 3 into 5 = 16 అనో 14 అనో ఇంకోటి ఏదో ఉంటుంది. మనం కరెక్ట్ ఈక్వేషన్ మాత్రమే ఇందులో వెతకాలి. ఎంతసేపు పడుతుందో చూద్దాం. 3 into 5 19 + 13, 28 - 12, 7 into 4 15 + 25. ఇప్పుడు ఇందులో చూస్తున్నాను. ఇక్కడ చూసారా 3 into 5 12 అని ఉంది. కాదు కదా, 3 into 5 = 15. ఒకటి పట్టేసుకున్నాం. 19 + 13, 19 + 13 = 23. ఇదిగో 19 + 31, 28 - 12 అంటే ఎంత? 28 - 12. ఇప్పుడు 28 - 12 = 28 - 12, 7 into 4. 7 into 4 అంటే రాంగ్ది ఉండకూడదు, కరెక్ట్ సార్. ఇదిగో 7 4 సార్.
సరే ఇప్పుడు 15 + 25 40. 15 + 25 = 40 అయిపోయింది. ఇదిగో చూసారా, అంతే. ఫైన్. ఇది నేను ఒక 1 మినిట్లోనో 2 మినిట్స్లోనో చేసినట్టున్నానండి, మీరే చూసి కామెంట్ చేయండి. సరే ఇప్పుడు ఇవి ఇక్కడ ఏంటంటే ఆడ్ వన్ ఎలాగ ఇది చేసాము, ఇది ఫెబ్నోకి సిరీస్, స్క్వేర్స్ ఆఫ్ 1 to power n అంతా. ఇదిగో ఇక్కడ క్యాల్కులేషన్స్ ఉన్నాయన్నమాట. ఇది ఏంటి అంటే ఇందులో ఉన్నవన్నిటిలోనూ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ సేమ్ ఉంటాయి, కానీ ఒక చోట మాత్రం తప్పు ఉంటుంది. ఆ తప్పు పట్టుకోవాలి. ఇక్కడ ఇచ్చిన నెంబర్స్తో ఇక్కడ ఏది ఎలాగా మ్యాచ్ అవుతుంది అని, ఎన్ని క్యూబ్స్ అని. సరే ఇలా చెప్పుకుంటూ పోతే నేను అన్నీ చేసుకుంటూ పోతా, మీకు విసుగు వస్తుంది అంతేనా. ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇదిగో ఇలా ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ ఇందులో ఆడ్ మ్యాన్ అవుట్, ఇందులో ఎన్ని ఫ్రూట్స్ ఉన్నాయి ఏంటి అని. ఇది నార్మల్ క్యాలిక్యులేషన్. ఇప్పుడు ఇది నాకు సాల్వ్ చేసాం కదా, అలా ఇప్పుడు ఇక్కడికి వద్దాం. ఈ 2 పజిల్స్ నేను సాల్వ్ చేస్తాను. ఇక్కడ ఏంటంటే రైట్ ద ఫైనల్ టోటల్ హియర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దెర్ వర్ క్యాల్కులేషన్స్ అండ్ ద రిజల్ట్స్ దెన్ యూ హ్యావ్ టు యాడ్ అప్ ఆల్ దీస్. ఇప్పుడు ఉన్న క్యాల్కులేషన్స్ అన్నిటికి యాడ్ అప్ చేయాలి. 3 + 5 + 2 అంటే 8 + 2 10. 10 + 4 + 2 + 4 అంటే 10 20. 10 + 10 20. 4 × 3 అంటే 12. 20 + 12 అంటే 32. 14 - 7 అంటే 7. 32 + 7 39. 39. 2 × 3 6. 6 × 3 18. 39 + 18. 39 + 18 అంటే 57. అంతే. ఇలాగ మనం క్యాల్కులేషన్స్ పేపర్తో రాయకుండా నోట్తో చేయాలని వీడు చెప్పారు. సరే ఇప్పుడు ఇక్కడ ఉన్నది ఏంటి అంటే ఇక్కడ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉన్నాయి, కానీ ఇందులో తప్పులు ఉన్నాయి. 7 3s are 21. ఇందులో ఉన్న ఈక్వేషన్స్లో 1 2 3 4 5 6 7 8 ఈ 8లో 2 తప్పులు ఉన్నాయి. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ క్యాల్కులేషన్స్ కరెక్ట్గా రానివి. ఆ 2 మనం కనుక్కోవాలి. అది ఈ పజిల్ అన్నమాట. ఇప్పుడు 7 × 3 అంటే 21. 15 + 6 అంటే కూడా 21. 99 / 9 అంటే 11. 22 - 12 ఇక్కడ వచ్చేసింది కదా, ఇది కాదు. 22 - 10 అంటే 12 కదా, 11 కాదు కదా. సరిపోయింది. 55 + 44 అంటే 99. 11 - 12 అంటే 99. 63 + 32 అంటే ఎంత, 95. 120 - 25 కూడా 95. 12 4s are 48. 77 మైనస్ అంటే 22. 36 / 12 అంటే 3. 9 - 5 అంటే 3 కాదు కదా, 4 కదా. అంతే, అయిపోయింది. ఈ 2 ఆన్సర్స్ చూద్దాం ఉండండి. ఈ మ్యాథ్స్ పజిల్స్ 2 గంటల్లో చేసేసరికి ఇదిగో 99 మనం రాసింది కరెక్టే. ఇలా మ్యాథ్స్ పజిల్స్ 2 గంటల్లో సాల్వ్ చేసేసరికి నాకు చాలా సంతోషంగా, నాకు చాలా ఆనందంగా అనిపించింది ఈ వీడియో. అంతే, ఈ పుస్తకం సాల్వ్ అయిపోయింది. మీరు కనుక నా ఛానల్ మొట్టమొదటిసారి చూస్తుంటే ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇవే కాకుండా యాక్టివిటీ వీడియోస్, ప్రెగ్నెన్సీకి సంబంధించిన చాలా వీడియోస్ చేశాను. అవన్నీ చూసి మీకు ఏమనిపించిందో ఒక కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.